నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మొత్తానికి 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి చెందడం జరిగింది. మరి ఓటమికి ప్రధాన కారణాలు ఏంటి అనేది రకరకాలుగా వినిపిస్తుంది. వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్సీల విషయంలో మాత్రం ఘోరంగా ఓటమి చెందింది. దీని వెనకాల చాలా రీజన్సే చూపిస్తున్నారు. ఒకటి, వాళ్ళల్లో వాళ్ళకి అంతర్గత పోరులు ఉన్నాయని. 2, తీన్మార్ మల్లన్న ఎఫెక్ట్ గట్టిగా పడిందని. సో ఇలా చాలా వినిపిస్తున్నాయి. అసలు ఓవరాల్గా ఈ ఓటమిని ఏ విధంగా చూడొచ్చు? ఈ ఓటమికి ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నెన్స్. దీంట్లో సింపుల్. దీనికి ఏదో మల్లన్నకు ఒక క్రెడిట్ ఇవ్వడము, ఇంకెవరికో క్రెడిట్ ఇవ్వడము, ఇవన్నీ పిచ్చిబాట్లు. కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్. కాంగ్రెస్ ఫెయిల్యూర్ బీజేపీకి కలిసి వచ్చింది. కాంగ్రెస్ని వేయకూడదు, కాంగ్రెస్ వ్యతిరేకించాలని ఉండేవాళ్ళు బీజేపీకి వేశారు. బీఆర్ఎస్ ఒక ఫంక్షన్లో లేదు. సో బీఆర్ఎస్ అభిమానులు కూడా కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నారు కనుక బీజేపీకి పడిపోయింది. సో ఇండైరెక్ట్ బీజేపీ సపోర్ట్ చేశారు. ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తే తప్పదు, అది లాజిక్ అంతే. ఇప్పుడు నేను బీఆర్ఎస్, నా కాంగ్రెస్కి 80% అయ్యాను. 80% అయ్యాను. బీఆర్ఎస్ ఎవరైనా వేయరు. నేను స్వతహాగానే కాంగ్రెస్ వ్యతిరేకంగా వేరు. ఇప్పుడు బీఆర్ఎస్కి సమర్థింపుగా ఉన్నాను కనుక అసలు వేయను. అలాగే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్కి వేయరు. కాంగ్రెస్కి వేయనప్పుడు ఎవరికి వేయాలి? మిగిలింది బీజేపీ. అంతే, మిగిలింది బీజేపీ. అలా మిగిలింది బీజేపీ రేటు కానీ బీజేపీ సపోర్ట్ కదా అక్కడ. కాంగ్రెస్ వ్యతిరేకం. నా ఏం కాంగ్రెస్ వ్యతిరేకం. కాంగ్రెస్ గెలవకూడదు. అంతేకాదు బీజేపీ గెలవాలని నాకు కాదు. నాకు బీజేపీ గెలవాలని ఇలా బీఆర్ఎస్ వాడు, కాంగ్రెస్ ఓడిపోవాలని గెలిచి. అది ప్రజల్లో కూడా ఉంది. ప్రజల్లో కూడా కాంగ్రెస్ పతనం. ఈ 14 నెలలు అయినప్పటికీ కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి పట్టిన, తెలంగాణ రాష్ట్రం 14 ఏళ్ల శనిలాగా ఈ 14 నెలలు ఈ శని పట్టినట్టు పట్టింది. ఈ శని ఎప్పుడు వదులుతుందా మన రాష్ట్రానికి? ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని ప్రజలు కళల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తున్నారు. ఎందుకంటే ఇది అన్ని అబద్ధాల ప్రభుత్వం, అన్ని మాయమాటలు చెప్పిన ప్రభుత్వం. నిరంతరం కొట్లాడుకుంటాం, పదవుల కోసం. రేపు నెక్స్ట్ సీఎం ఎవడు? ఇదే గొడవ. ఆల్రెడీ రేవంత్ దిగిపోతాడు, కోమటిరెడ్డి వస్తాడు, ఆయన సంవత్సరం దిగిపోతాడు, నెక్స్ట్ బట్టి విక్రమార్క అవుతాడు. ఇలా ప్లాన్లు పాయింట్లు తప్పితే ఎవరు సూట్ కేసులు ఎక్కువ ఢిల్లీకి పంపించగలం? రేవంత్ రెడ్డి ఎక్కువ పంపిస్తాడా? రేవంత్ రెడ్డికి ఎక్కువ కోమటిరెడ్డి పంపిస్తాడా? వాళ్ళేమో ఎవరు ఎక్కువ పంపిస్తే వాళ్ళు నెక్స్ట్ సీఎం. ఈ కార్యక్రమాలు సూట్ కేసులు ఎక్కడ కలెక్ట్ చేయాలి, ఎవరిని గోకిపై ఆర్ఆర్ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కమిషన్లు, ఆర్ఆర్ కమిషన్లు 15%, 20% అన్నింటిలోనూ ఓపెన్గా ఈ కార్యక్రమంలో ఉన్నది ప్రజలకు అర్థమైపోయింది. వీళ్ళు అబద్ధాల ప్రభుత్వం, మాయమాటలు చెప్పి మార్పు అని మనం మోసగించారు. ఒక్కటి లేదు, ఒక పాలసీలు అన్ని అబద్ధాలే, అన్ని సగమత వర్గం. 47,000 కోట్ల రుణమాఫీ ఉంటే 12,000 కోట్లు చేసేస్తూ ఉన్నారు. అన్నీ పచ్చి అబద్ధాలే, అన్నీ దారుణమైన అబద్ధాలు. నోరు పేలితే ఆ సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు పెళ్ళికి వెళ్తే అక్కడ దావత్కి వెళ్ళాడంటాడు. ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో అసలు. ఇప్పటికీ సీఎం అయినా కూడా సీఎం ఆ స్థాయి భాష, ఆ స్థాయి బాడీ లాంగ్వేజ్, ఆ స్థాయిలో ఆ సీటుకి తగిన గౌరవం చిల్లరతనం చేశాడు. సీఎం అంటే సీఎం సీట్ను ఒక చిల్లర సీటుగా చేశాడు. మాట్లాడి ఎక్కడికి వెళ్ళినా ఆ సందర్భం ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా అదే కేసీఆర్ని తిట్టుట, దూల భాష మాట్లాడటం, రోడ్డు భాష మాట్లాడటం, వీధి రౌడీ భాష మాట్లాడటం అసహ్యంగా ఉంది తప్పితే అసహించుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ని మార్చడం వెనకాల, అంటే దీపాదాస్ మున్షి ప్లేస్లో మీనాక్షి నటరాజన్ రావడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అసలు సీఎం మార్పుకి అంతే. సీఎం మార్పుకి ఇది ఒక సంకేతమా? కాంగ్రెస్ అంతేనమ్మా. కాంగ్రెస్ ఎప్పటికప్పుడు మనుషులు మార్చి ప్రజల దృష్టి మారుస్తారు. ఏదో మార్చగానే అదే చూడండి, ఏదో వచ్చింది కదా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని మార్చి మనం పెడతారు, ప్రజల దృష్టి మరలిపోతుంది. మర్చిపోతారు రేవంత్ రెడ్డి పాలనలో జరిగిన దౌర్భాగ్యంతో ప్రజలు మర్చిపోతారు. అది కాంగ్రెస్ చరిత్రది. డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళకి ఎప్పటికప్పుడు ప్రజల్లో ఒక మన మీద నిరాశ, నిస్పృహ వచ్చేసిందంటే ఆ టైంలో ఏదో ఎవరినో ఒకళ్ళు మార్చేసేసి హడావిడి చేసి ఈ మార్పు ద్వారా ప్రజలు డైవర్ట్ చేస్తారు. అందుకు తప్పితే ఎందుకు పనికాదు ఈ ప్రభుత్వం.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నేటికి ఏనాటికి అసినాపురికి తాకట్టు పెట్టు భ్రష్ట దుష్ట సామ్రాజ్యం తప్పితే ఇప్పటికీ చూడరాదు. అదే ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం తెలంగాణ అంటే ఢిల్లీ అంటే దేశం మొత్తం అలా ఎత్తి చూసింది. తెలంగాణ పతాకం అలా ఎగిరింది, ఎమర్జింగ్ స్టేట్ అని. ఇవాళ తెలంగాణ ఎక్కడుంది? అడుగున ఢిల్లీలో రాహుల్ గాంధీ పాదాల దగ్గర, సోనియా గాంధీ పాదాల దగ్గర ఎత్తుక్కోవాలి. అక్కడ పడుంటారు ఆ పాదాల దగ్గర, కాళ్ళ దగ్గర. వాళ్ళు ఎవడో మన సీఎం ఎత్తుక్కోవాలి. అంత దౌర్భాగ్య దిగజార్చేశారు తెలంగాణ యొక్క పౌరుషాన్ని, తెలంగాణ యొక్క పోరాట పటిమని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని తొక్కేసి వాళ్ళ కాళ్ళ దగ్గర తీసుకెళ్ళి సోనియా గాంధీ కాళ్ళు కడిగి నీళ్ళను పోసుకోవాలని అంటాడు ఒక సీఎంగా ఉండి. సీఎంగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రతినిధిగా ఉండి సోనియా గాంధీ కాళ్ళు కడిగి నీళ్ళ నెత్తిని పోసుకోవాలా? ఆ కర్మ ఉంటే నువ్వు పోసుకో, నువ్వు తాగు ఆ నీళ్ళు కావాలంటే. ఎవరు సీఎం మాట్లాడేది ఒక రాష్ట్ర అధిపతిగా ఉండి ఇలా దౌర్భాగ్యంగా ప్రజలు చేయించుకోకుండా ఏం చేస్తారు? ఇప్పుడు ఎన్నికలు పెడితే మోసపోయారు, ఇప్పుడు ఎన్నికలు పెడితే ఇంతే సంగతులు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఈ ఎమ్మెల్సీకి సంబంధించిన రిపోర్ట్ ఆధారంగా నెక్స్ట్ లోకల్ ఎలక్షన్స్లో ఈ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? అసలు ఖచ్చితంగా ఉంటుంది. ఏ ఎలక్షన్ అయినా కాంగ్రెస్కి చొక్కెదురే. ఎందుకంటే వీళ్ళు ఏ రంగాన్ని వదిలిపెట్టాలి, అన్ని రంగాల్ని భ్రష్టు పట్టించారు. నోటి దౌర్భాగ్యం చేష్టలు, దౌర్భాగ్యం మాటలు తప్పితే ఎక్కడా పరిపాలన అనేది లేదు. పరిపాలన అనేదానికి ఎక్కడ ఇదిగో ఇక్కడ బాగా చేస్తారు, అది ఈ పాయింట్లు ఎక్కడ చూసినా ఊరినే మాటలు, రౌడీ మాటలు, చిల్లర మాటలు, అసహ్యం మాటలు. దేనికి వచ్చినా గత ప్రభుత్వాన్ని తిట్టుట, అదే రాజకీయం, అదే పాలన. వీళ్ళ పాలన ఏంటంటే గత ప్రభుత్వం మీకు విరోచనాలు వచ్చినా గత ప్రభుత్వం వల్లే విరోచనాలు, డయేరియా వచ్చినా, మీకు రోగం వచ్చినా గత ప్రభుత్వాల్లో వచ్చిన రోగం అని. ఈ గత ప్రభుత్వం కేటీఆర్ తింటా అదే రాజకీయం అనుకుని నడుపుతున్నారు. ప్రజలు అదే అసహించుకున్నారు. మీరు ఎందుకు పనికిరారు, మీరు పనికిరాని దద్దమ్మలు, పాలన అంటే మీకు చేత కాదు, ఈ పిచ్చి భాషలు, రౌడీ భాషలు, వీధి భాషలు మీకు ఎందుకు పనికిరారు, ప్రజలు తిరస్కారం. ఇంకే ఏ ఎన్నికలైనా వీళ్ళకి తిరస్కారం తప్పదు. అండ్ ఎక్కడో పొరుగు రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చినటువంటి కార్మికుల విషయంలో, అంటే ఎస్ఎల్బీసీ విషయంలో కూడా దాదాపుగా 13 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి పురోగతి లేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు? దాన్ని ఎవరేం చేయలేదమ్మా. దానికి నేను కాంగ్రెస్ నేను దుయ్యపడుతున్నా. ఈ విషయంలో ప్రభుత్వాన్ని నేను చేయలేదు. ప్రభుత్వం ఏం చేయగలదు? ఇది అవాంఛనీయమైన విషయం, ఎవరు ఊహించింది, అది జరగనని ఉపద్రవం. దానికి ఎవరు బాధ్యులు కాదు. సీఎం అక్కడ కూర్చొని మొన్న ఎవరు అన్నారు, ఆయనకి ఏం చేస్తారు? అక్కడికి ఏర్పాట్లకి అవసరమైన ఆర్డర్స్ ఇచ్చి ఇంకేమి ఇంకోబెట్ కావాలి, ఇంకేమో ఎక్కడ నుంచి తెప్పించాలి, ఫార్మ్ అవి చేయాలి తప్పితే అక్కడ నుంచి ఫోటోలు దిగి ఏం లాభం? అది చాలా బాధాకరం. ఆ గోడ కొట్టడం. మరి దీనికి గతంలోనే కేసీఆర్ గారు అన్నారు, అసలు ఈ ప్రాజెక్టే అనవసరం, దీనివల్ల ఒరిగే తెలియదు అనవసరం అన్నాడు. ఈ మన రేవంత్ రెడ్డి ఆయన ఏదంటే అది కాదు, ఆయన అవునంటే కాదు, కాదంటే కాదు. ఆయన హయాంలో ఏమేమి చేశాడో దాన్ని మార్చాలి. ఈ పిచ్చి పిల్ల చేష్టల వల్ల, పిల్లతరపు ఆలోచనలతోటి దాని మీద పెట్టాడు. ఇలాంటి దానివల్ల ప్రయోజనం కన్నా ఇది తక్కువ, శ్రమ ఎక్కువ, అనవసరం పక్కన పెట్టేశాడు ఆయన. ఈయన వచ్చి పెద్ద పుడికిలాగా ఆయన ఉదాహరణగా ఈయన కావాలి. ఈ పిల్లతరపు చేష్టలు గత ఏం చేస్తే అదేదో మార్చేస్తే ఇది పెద్ద క్రెడిబిలిటీ వస్తుంది. అదే ఇలాంటివి వస్తాయి. థ్యాంక్ యూ సార్.